హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దాట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూద్దాం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని పార్లమెంటు నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ఆధారంగా తొలగించవచ్చు. యాక్చువల్గా స్టేట్మెంట్ పార్షియల్లీ కరెక్ట్, బట్ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు పార్షియల్లీ కరెక్ట్? ఇది సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని మనము నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ఆధారంగా తొలగించవచ్చు. ఎవరు తొలగిస్తారు? పార్లమెంట్ కాదండి, రాష్ట్రపతి తొలగిస్తారు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. అయితే ఈ ప్రక్రియ ఎక్కడ మొదలవుతుంది? పార్లమెంటులో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ని పాస్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. వన్స్ ఆ మోషన్ అనేది పాస్ అయిందనుకోండి, దాని ద్వారా రాష్ట్రపతి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్. సెకండ్ వన్, రాజ్యాంగం నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే పదాలను నిర్వచించలేదు. ఎస్, మనకి రాజ్యాంగంలో చాలా వరకు పదాలకి నిర్వచన అనేది ఉండదు. నిర్వచించడం అనేది రాజ్యాంగంలో కనపడదు, కేవలం ఆ పదాల యొక్క ఉపయోగం ఉంటుంది అంతే. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, చేతిలోని పావుకు చైనా అభయం. భారత్ సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగిన తరువాత ఇప్పుడు పాకిస్తాన్కి సహాయం చేసేందుకు చైనా మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్గా మహేంద్ర దేవ్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ పిఎంకి చైర్మన్గా మహేంద్ర దేవ్ ఎంపికయ్యారు. ఇది మనకి పర్సనల్ న్యూస్, గవర్నెన్స్, ఎకానమీ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, పునర్విభజనపై పరిగణలోకి దక్షిణాది ఆందోళన. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అని ఇక్కడ సదర్న్ స్టేట్స్ గొడవ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దానిని కూడా ఆ ఆందోళనని పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, హైదరాబాద్లో రఫేల్ తయారీ. రఫేల్ యుద్ధ విమానాలకి సంబంధించిన కొన్ని కీలకమైన విడిభాగాలను హైదరాబాద్లో తయారు చేయడానికి 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇది డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, నేడు చినాబ్ అంజీ వంతెనల ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వంతెనలను ప్రారంభించనున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో ఎకానమీలో ఇంపార్టెంట్. అలానే ఈ చినాబ్ వంతెన యొక్క ప్రాధాన్యత గురించి కూడా డిస్కస్ చేద్దాం. సిక్స్త్ వన్, పాక్ చేతికి తాళాలు. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఉగ్రవాద నిరోధక కమిటీలలో పాకిస్తాన్కు కీలక పదవులు లభించాయి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్కి అలాంటి పదవులు లభించడం ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, చేతిలోని పావుకు చైనా అభయం. ఈ ఆర్టికల్ సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్ గురించి, అలానే రీసెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టడంతో పాటు పాకిస్తాన్తో కుదిరిన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తాము అని పాకిస్తాన్కి ఇప్పుడు భరోసా ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం తూర్పు వైపు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులను జలాలను వాడుకుంటుంది. పడమర దిశగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలపై పాకిస్తాన్కు హక్కు ఉంటుంది. అయితే ఈ ఒప్పందం ఇప్పుడు రద్దవడం వలన ఈ నదుల మీద కూడా భారతదేశం జల విద్యుత్ కేంద్రాలను నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం నిర్మితమవుతున్న కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులను పరిశీలించే హక్కు ఇకపై పాకిస్తాన్కి ఉండదు. ఐడబ్ల్యూటీ నిలిపివేత వల్ల పాకిస్తాన్లో నీటి సరఫరాకి ఇప్పటికిప్పుడు పెద్ద సమస్య ఏమీ ఉండదు. కానీ సింధు మీద భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక పాకిస్తాన్కు నీటి సరఫరా దెబ్బతింటుంది. అక్కడి వ్యవసాయానికి, జల విద్యుత్ శక్తికి ఇబ్బందులు తప్పవు. ఇలాంటి సమయంలో ఇప్పుడు చైనా పాకిస్తాన్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో నిర్మిస్తున్న మొహమ్మద్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాము అంటూ ముందుకు రావడం ఇటు భారత్కు ఒక హెచ్చరిక, అలానే పాకిస్తాన్కు భరోసా ఇచ్చే నిర్ణయం కూడా. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే 800 మెగావాట్ల జల విద్యుత్ శక్తితో పాటు 16,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది, వరద ముంపును నివారిస్తుంది. ఇలా 3 రకాలుగా ఇస్లామాబాద్కు ఎంతో ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈ మొహమ్మద్ డ్యామ్ అనేది ఒక మల్టీపర్పస్ ఫెసిలిటీ ఆన్ ద స్వాట్ రివర్ ఇన్ పాకిస్తాన్, డిజైన్డ్ ఫర్ హైడ్రో పవర్ జనరేషన్, ఫ్లడ్ కంట్రోల్, ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. దీని యొక్క మొత్తం వ్యయం సుమారు పాకిస్తాన్ కరెన్సీలో 30,900 కోట్ల పైమాటే. ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ $18 కోట్ల నిధులను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు 6,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది 2025 డిసెంబర్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు 2027 ఏప్రిల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చైనా మరియు పాకిస్తాన్లు సౌత్ ఏషియాలో ఎక్కువ సంఖ్యలో డ్యామ్లను నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇందులో చైనా పాకిస్తాన్ని ఒక పావుగా మాత్రమే వాడుకుంటుంది. పాకిస్తాన్ని భారత్కు ధీటుగా సైనిక శక్తిలో నిలబెట్టడమే చైనా యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా చైనా తన స్వప్రయోజనాలను కాపాడుకుంటూ ఇటు భారతదేశాన్ని అన్ని విధాలుగా చుట్టుముట్టి భారతదేశాన్ని దెబ్బతీయాలి అనే ఒక దురుద్దేశంతో పాకిస్తాన్కి ఎప్పుడూ ఇక్కడ సహాయం చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి భారతదేశం కూడా ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలని రచించుకుని సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకి మారిపోతున్న ఈ సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్లో భారతదేశం తనదైన వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్గా మహేంద్ర దేవ్. ప్రముఖ ఆర్థికవేత్త, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్కి ఈ సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ కాన్స్టిట్యూటెడ్ టు గివ్ అడ్వైజ్ ఆన్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పెషల్లీ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రికి ఆర్థిక సంబంధ వ్యవహారాలలో సలహాలు అందించడం కోసం దీనిని ఒక ఇండిపెండెంట్ బాడీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేశంలో కీలకమైన ఆర్థిక విషయాలు, ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నవి, ఇట్లాంటి వాటిని ఇవి విశ్లేషించి ప్రధానికి ఇవి సలహాలు ఇవ్వడానికి ఈ బాడీ ఉపయోగపడుతుంది. అయితే ద రోల్ ఆఫ్ EAC-PM ఈజ్ అడ్వైజరీ ఇన్ నేచర్ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. ఈ బాడీ యొక్క సలహాలు అనేవి కేవలం అడ్వైజరీ మాత్రమే, ఇవి ఖచ్చితంగా పాటించాలని నిబంధనలు ఏమీ లేవు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పునర్విభజనపై పరిగణలోకి దక్షిణాది అంశం, కేంద్ర హోంశాఖ వెల్లడి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలో తీసుకుంటాము అని, తగిన సమయంలో సంబంధిత వర్గాలతో చర్చిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు సందర్భాలలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. జనాభాతో ముడిపడిన పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు సీఎం MK స్టాలిన్ వ్యక్తం చేసిన ఆందోళన నేపథ్యంలో హోంశాఖ అధికార ప్రతినిధి గురువారం విలేకరులతో మాట్లాడారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. దాని సన్నాహకాలన్నీ పూర్తయ్యాక COVID-19 వెలుగు చూడడంతో వాయిదా పడింది. జనాభా లెక్కల సేకరణకు అవసరమైన 30 లక్షల మందిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారు. అందువల్ల ఆ సమయంలో వారి సేవలను జనాభా లెక్కలకు వినియోగిస్తే ప్రాథమిక విద్యపై ఎంతో ప్రభావం పడేది. అందుకే అప్పుడు వాయిదా వేసిన ప్రక్రియ 2027లో జరగనుంది అని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ సెన్సస్ అనేది కూడా 2027లో నిర్వహించిన తరువాత ఈ సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడం ద్వారా ఆయా రాష్ట్రాలలో సక్సెస్ఫుల్గా ఈ జనాభా నియంత్రణ అనేది జరిగింది. దీనివలన ఇప్పుడు జనాభా నార్త్ అండ్ సౌత్ స్టేట్స్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా కనబడుతూ ఈ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభావం చూపనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైదరాబాద్లో రఫేల్ తయారీ, దాసో ఏవియేషన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యం. రఫేల్ యుద్ధ విమానాలలో కీలక భాగమైన ఫ్యూజిలేజ్ ఇకపై మన దేశంలో, అది హైదరాబాద్లోనే తయారు కానుంది. దీనిపై ఫ్రెంచ్ సంస్థ దాసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రఫేల్ ఫ్యూజిలేజ్ తయారీకి
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో అత్యాధునిక యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ఫ్యూజిలేజ్ అనేది ఏంటంటే ఇది విమానంలో మెయిన్ బాడీ ఏదైతే ప్రధాన భాగం ఉంటుందో ఈ మెయిన్ బాడీని ఫ్యూజిలేజ్ అంటారు. ఇప్పుడు ఈ నూతన యూనిట్లో నెలకు కనీసం 2 ఫ్యూజిలేజ్లను తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్కు ఉంటుంది. దీని నుండి మొదటి ఫ్యూజిలేజ్ సెక్షన్లు 2028లోంచి అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు భారతదేశం ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కీలక భాగాలను కూడా ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేడు చినాబ్ అంజీ వంతెనల ప్రారంభం, రేపటి నుంచి శ్రీనగర్కు వందే భారత్ సేవలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ వంతెనను, అలానే దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను ప్రారంభిస్తారు. కాట్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ చినాబ్ వంతెనకి చాలా ప్రత్యేకత ఉందండి. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ గా చెప్పవచ్చు. కశ్మీర్ వ్యాలీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి దీనిని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇది 1315 మీటర్ల పొడవుని కలిగి ఉంది. హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. దీని యొక్క హైట్ 359 మీటర్స్ అబౌవ్ ద రివర్ బెడ్ లెవెల్. అదర్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడవచ్చండి. ముఖ్యంగా డిజైన్డ్ టు బేర్ ఎర్త్ క్వేక్ ఫోర్సెస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ జోన్ 5. ఇది జోన్ 5 ఎర్త్ క్వేక్ ప్రోన్ రీజియన్ లో ఉంది కాబట్టి వాటిని తట్టుకునే విధంగా కూడా ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ చేతికి తాళాలు, ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీల్లో ఆ దేశానికి కీలక పదవులు. ఇక్కడ పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు మనము నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కమిటీలలో కీలక పదవులని ఇప్పుడు చేపట్టబోతుంది. ఇది భారత్కు ఇప్పుడు ఒక సవాల్గా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, ముల్లా ఉమర్ లాంటి కరుడు కట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది. అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికే దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తుంది. ఇప్పుడు ఈ కీలకమైన పదవులను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. గతంలో 4 హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ తాలిబాన్ ఆంక్షల కమిటీ అధికారాలు ఏంటి అనేది చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ల ఆస్తుల జప్తులను పర్యవేక్షిస్తుంది, ఆయుధాలు ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధిస్తుంది, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబాన్లను నిషేధిత జాబితాలోకి చేరుస్తుంది. ఈ ఆంక్షల పరిధిలోకి ఎవరినైనా చేర్చడానికి మినహాయించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు శాంతికి తాలిబాన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తున్నారన్న అంశాలపై నివేదికలు తయారు చేస్తుంది. వాటి ఆధారంగా ఆంక్షలను తీవ్రం చేయడం లేదా తగ్గించడం చేస్తుంది. అయితే ఇటీవల భారత్కు దగ్గరవుతూ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను కట్టడి చేసి తమ వైపుకు తిప్పుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఈ పదవిని అడ్డుపెట్టుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలానే ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీలో వైస్ చైర్మన్ పదవిని పొందడం ఇక్కడ కీలకంగా చెప్పవచ్చు. సుమారు ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే కావడం గమనార్హం. ఎంతో మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే తలదాచుకుని ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చేతికే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకర పరిణామం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో ఓపెన్ ఏఐ అకాడమీ. ఐటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇండియా ఏఐ మిషన్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ అకాడమీని గురువారం ఓపెన్ ఏఐ సంస్థ ప్రారంభించింది. చాట్ జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ తన ఏఐ శిక్షణ ప్లాట్ఫామ్ను అంతర్జాతీయంగా విస్తరించడం ఇదే మొదటిసారి. తమ భాగస్వామ్య లక్ష్యాలను సాధించేందుకు ఓపెన్ ఏఐ, ఇండియా ఏఐలు అవగాహన పూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. విద్యార్థులు, డెవలపర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపార సంస్థల యజమానులు, స్వచ్ఛంద సంస్థలు ఇలా పలు వర్గాల వారికి కృత్రిమ మేధ నైపుణ్యాల శిక్షణను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఇండియా ఏఐ మిషన్కు చెందిన ఫ్యూచర్ స్కిల్స్ పిల్లర్కు ఓపెన్ ఏఐ అకాడమీ సహకారం అందించనుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్లం భాషలలో ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. తర్వాత ప్రాంతీయ భాషలలోనూ ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ఈ ఇండియా ఏఐ మిషన్ యొక్క కీలక డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. దీని యొక్క టోటల్ బడ్జెట్ అవుట్లే ఎంత?
10,371.92 కోట్లు కేటాయించడం జరిగింది. మిషన్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్ catalyzing AI innovation through strategic programs and partnership across public and private sectors. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ల ద్వారా ప్రోగ్రాముల ద్వారా ఈ ఏఐని ముందుకు తీసుకువెళ్లడం ఈ ఇండియా ఏఐ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. టు బి ఇంప్లిమెంటెడ్ బై ఇండియా ఏఐ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అండర్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. ఇది డిజిటల్ ఇండియా కార్పొరేషన్లోని ఉప విభాగమైన ఇండియా ఏఐ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఈ మిషన్ యొక్క కీలక కాంపోనెంట్స్ ని చూస్తే ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ టు బిల్డ్ ఏ హై అండ్ స్కేలబుల్ ఏఐ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్. భారతదేశంలో ఏఐ ఆధారిత కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ ని డెవలప్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలానే ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ టు అండర్టేక్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇండిజినస్ లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్. ఈ విధంగా భారతదేశంలో ఈ ఇన్నోవేషన్ సృజనాత్మకతను కూడా పెంపొందించడానికి ఈ ఇండియా ఏఐ మిషన్ అనేది కృషి చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రకృతికి మేలు. కరెంటు ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇండియా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించింది. మనము ఈ నెట్ జీరో టార్గెట్ అనేది 2070 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు అందుకోసమే రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద మనము ఫోకస్ చేయడం జరిగింది. నిరుడు మార్చి నాటికి దేశీయంగా పునరుద్ధరణీయ మార్గాలలో విద్యుత్ ఉత్పత్తి 21.09 లక్షల మెగావాట్లకు చేరినట్లు అంచనా. అందులో పవన శక్తి 11.63 లక్షల మెగావాట్లు, తరువాతి స్థానంలో సౌరశక్తి ఉంది. దానికి సంబంధించిన గణాంకాలు మనము పూర్తి స్థాయిలో ఈ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక 2025 ఆధారంగా పునరుత్పాదక శక్తి వనరులలో వీటి యొక్క వాటా ఎంత అనేది చూద్దాం. పవన శక్తి 55% వాటా కలిగి ఉంటే సౌరశక్తి 36% వాటా, భారీ హైడ్రో ప్రాజెక్టులు 6% వాటా, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ 1% వాటా, బయోమాస్ 1% వాటా, ఇతరాలు 1% వాటా. ఈ విధంగా ఇవి ఈ పర్సంటేజ్ ని కలిగి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బిమ్స్టెక్ డే. ఇక్కడ జూన్ 6వ తేదీన బిమ్స్టెక్ డేగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ బిమ్స్టెక్ కి సంబంధించిన కొన్ని కీలక డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 6వ తేదీన బిమ్స్టెక్ డేగా నిర్వహిస్తారు. బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద లాంటి రంగాలలో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం మరియు బలోపేతం చేసుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బిమ్స్టెక్ ఏ విధంగా ఏర్పాడైంది అనేది చూస్తే 1997 జూన్ 6న బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయిలాండ్ బ్యాంకాక్ డిక్లరేషన్ పై సంతకాలు చేసి బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ నెలకొల్పాయి. అంటే ఈ 4 దేశాలు బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ ని 1997 జూన్ 6న ఏర్పాటు చేయడం జరిగింది. 1997 77 కాదండి, 1997 డిసెంబర్ 22న మయన్మార్ మళ్ళీ ఈ గ్రూప్ లో జాయిన్ అయింది. 2004 ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్ దేశాలు కూడా ఇందులో చేరాయి. 2004 జూలై 31న బ్యాంకాక్ లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును బిమ్స్టెక్ గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్ 6వ తేదీన బిమ్స్టెక్ డేగా నిర్వహించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఈ బిమ్స్టెక్ లో ఇప్పుడు 7 సభ్య దేశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ బిమ్స్టెక్ దేశాలు ఒక దేశానికి ఒకటి సహకారం అందించుకుంటూ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ లో అన్ని విధాలుగా డెవలప్ అవడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఈ బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉంది. ఇందులోని సభ్య దేశాల మొత్తం జనాభా 170 కోట్లుగా ఉంటే జీడిపి దాదాపు $5.2 ట్రిలియన్ ఉంది. దీని 6వ శిఖరాగ్ర సదస్సును 2025 ఏప్రిల్ 6న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్వహించారు. ఇందులో మొదటిసారిగా బ్యాంకాక్ విజన్ 2030 పత్రాన్ని ఆమోదించారు. థాయిలాండ్ సింధు శాఖకు బంగాళాఖాతానికి మధ్య థాయిలాండ్, మయన్మార్, భారత్ మధ్య అనుసంధాన్ని మరింత విస్తరించాలి అని ఈ పత్రం పేర్కొంటుంది. సో ఈ విధంగా ఈ బిమ్స్టెక్ గ్రూప్ అనేది ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేస్తుంది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ గురించి ప్రస్తావిస్తూ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు మనము బిమ్స్టెక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇచ్చాను అండి.
ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.